ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పని ఒత్తిడి వల్ల కానీ, కుటుంబ సమస్యల వల్ల కానీ చాలామంది యాంగ్జైటీ, డిప్రెషన్తో బాధపడుతూ ఉన్నారు. నిద్ర పట్టక, ఆలోచనలు మంచిగా లేక, మనసు ఒడిదుడుకులుగా ఉన్నప్పుడు దాని నుంచి బయటపడటం కొరకు మరి రకరకాల మందులు ఉపయోగిస్తూ ఉన్నారు. ఇది ఎప్పటికీ మందులతో శాశ్వత పరిష్కారమేమీ రాదు. తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది. ఎప్పటికీ మందుల వాడకం మీదే కొనసాగించాలి మన జీవితం. అలాంటి డిప్రెషన్తో బాధపడే వారికి మందులాగా వ్యాయామం పనికొస్తున్నదని శాస్త్రవేత్తలు ఈ మధ్య రుజువు చేశారు. మరి ఇది వింటే మీకు ఈ డిప్రెషన్కి, యాంగ్జైటీకి మందులు వాడేవారికి ఈక్వల్ టు మెడిసిన్ లాగా వ్యాయామం ఎలా పనికొస్తున్నది, అసలు ఎందుకు పనికొస్తున్నది, ఎలా చేస్తే మంచిదని అవగాహన కలిగిస్తే మీరు ఆ మందుల నుంచి పూర్తిగా శాశ్వతంగా బయటపడి సాధారణమైన జీవితాన్ని మంచి మానసిక సుఖశాంతులతో మీరు మంచి నిద్రతో గడపడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు ఎవరంటే యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ లాంక్ఫైర్ అనే పరిశోధకులు దీని మీద ఒక 5,000 మందిని తీసుకుని అధ్యయనం చేశారనమాట. 5,000 మందిని తీసుకుని, అంటే వీళ్ళు డిప్రెషన్తో బాగా తీవ్రంగా ఉండి ఇబ్బంది పడేవారిని తీసుకుని దీనికి ట్రీట్మెంట్ని 3 రకాలుగా అందించారు. 3 గ్రూపులకి. మొదటి గ్రూపు సైకలాజికల్ థెరపీ లాగా అందించారు. ఇప్పుడు కీమోథెరపీ ఒక కోర్సు లాగా, సిలబస్ లాగా రకరకాల కాంబినేషన్లో వాడతారు కదా, ఆ థెరపీ అనమాట. అలా ఒక గ్రూప్కి ఇచ్చారు. రెండవ గ్రూపుకి డిప్రెషన్ సంబంధించిన మందులు మాత్రం వాడించారు. మూడవ గ్రూపుకి మందులు అసలు ఇవ్వకుండా కేవలం వ్యాయామం చేపించారు. ఇక వీళ్ళ స్టడీ కొంతకాలం గడిచేసరికి ఒక్కొక్క 3 గ్రూపుల్ని గమనిస్తే సైకలాజికల్ థెరపీ ఫస్ట్ గ్రూపు, రెండో గ్రూపు డిప్రెషన్ మందులు. వీళ్ళిద్దరికీ మందులు వాడేసరికి, థెరపీ తీసుకునేసరికి కాస్త నిద్ర పట్టడము, అలజడి తగ్గి కాస్త ప్రశాంతంగా ఉండటము, వాళ్ళు రొటీన్ అన్ని పనులు ఒత్తిడి లేకుండా చేసుకోవటం ఇట్లాంటివి గమనించారు. కానీ ఈ డిప్రెషన్కి, సైకలాజికల్ థెరపీకి వాడే మందులు లాంగ్ రన్లో వాడేసరికి సైడ్ ఎఫెక్ట్స్ తీవ్రంగా వస్తాయి. బరువు పెరిగిపోతారు, ఇక చాలా రకాల కాంప్లికేషన్స్ వస్తాయి. ఒబిసిటీతో పాటు షుగర్ ఇట్లాంటివన్నీ పెరిగిపోతాయి, కొలెస్ట్రాల్. అందుకని దీర్ఘకాలికంగా ఈ మందుల మీద ఆధారపడకూడదని డాక్టర్లు అందరూ చెప్తారు. కానీ ఉపశమనం అయితే మందులు వాడితే వెంటనే కనపడుతుంది. ఈ సైకలాజికల్ థెరపీ, డిప్రెషన్కి మందులు వాడే 2 గ్రూపులకి ఎలాంటి ఫలితాలు వచ్చి వెంటనే నార్మల్ అయ్యారో, సేమ్ వ్యాయామం చేసిన వారు కూడా అసలు ఏ మందు లేకుండా వాళ్ళలాగే ఉపశమనాన్ని పొందారు అని రుజువైంది. ఇది ఆశ్చర్యకరమైన విషయం అన్నమాట. ఇలా ఎందుకు వచ్చింది వ్యాయామంతో మార్పు అనే విషయానికి వస్తే, వ్యాయామం చేసేటప్పుడు మజిల్స్ కదులుతాయి కదా, ఆ మజిల్స్ కదిలేటప్పుడు, పైగా వ్యాయామం చేసినప్పుడు ప్రకృతిలో కాస్త ఒక మాదిరిగా ఎండగా ఉన్నప్పుడు చేసినప్పుడు కొన్ని రకాల హార్మోన్స్, హ్యాపీ హార్మోన్స్ విడుదలవుతాయి. సెరటోనిన్ విడుదలవుతుంది. ఎప్పుడైతే వ్యాయామం మనం చేస్తున్నామో బ్యాడ్ హార్మోన్ కార్టిజాల్ మోతాదుకు మించి ఎక్కువ తయారైతే మనకి డిప్రెషన్ వచ్చేటట్టు చేస్తుంది కదా. ఆ కార్టిజాల్ పెరగటం అనేది మానసిక ఒత్తిడి కలుగుతుంది. కార్టిజాల్ తగ్గిపోతుంది వ్యాయామంతో. ఈ 2 రకాల లాభాలు, హ్యాపీ హార్మోన్ సెరటోనిన్ పెరగటం, కార్టిజాల్ తగ్గటం. ఇక రెండవది, వ్యాయామం చేసేటప్పుడు మనం 1 గంట సేపు బయటికి వెళ్ళి నడవటమో, ఆటలు ఆడటమో, జిమ్ చేయటమో, ఎక్సర్సైజ్ చేయటమో, రకరకాల వ్యాయామాలు చేసేటప్పుడు ఏరోబిక్స్ అవ్వచ్చు, యోగా అవ్వచ్చు, మన ఆలోచనలు ఏమవుతాయి, ఏవైతే ఒత్తిడి కలిగిస్తున్నాయో వాటన్నిటి నుంచి పక్కకు వచ్చేసి మనం ఇందులో ఇన్వాల్వ్ అయిపోతాం. అందుకని అవన్నీ మనసుకి కాస్త దూరం అవటం వల్ల కూడా డిప్రెషన్ తగ్గుతున్నదట. ఇది రెండవ రీజన్ అన్నారు. మూడవ ముఖ్యమైన మార్పు ఏమొస్తున్నదంటే, వ్యాయామం చేసేసరికి నిద్ర బాగా పడుతున్నదట వీళ్ళకి. నిద్ర పట్టడం వల్ల డిప్రెషన్ సగం తగ్గిపోతుంది అంటున్నారు ఇక్కడ. ఎందుకంటే ఆ బ్రెయిన్లో రిలీజ్ అయిన కొన్ని రకాల హాని కలిగించే కెమికల్స్ అవన్నీ క్లీన్ అయిపోతాయి. నిద్రలో కార్టిజాల్ హార్మోన్, ఎడ్రినలిన్ హార్మోన్స్ అన్నీ తగ్గిపోతాయి. నిద్ర బాగా పడితే హ్యాపీ హార్మోన్స్ కూడా బాగా పనిచేస్తూ ఉంటాయి, బ్యాడ్ హార్మోన్స్ తగ్గిపోతాయి. ఈ మార్పు వస్తున్నది. ఇంకొక మార్పు ఏమిటంటే, ఈ వ్యాయామం చేయటం వల్ల ఆకలి అవ్వటం, ప్రేగుల్లో కదలికలు బాగా వచ్చి అరుగుదల బాగా ఉండి సుఖ విరోచన అవ్వటం, దీనివల్ల కూడా పొట్ట ప్రేగుల్లో బాగుండి మెటబాలిజం యాక్టివ్గా జరగటం వల్ల వీళ్ళకి డిప్రెషన్, యాంగ్జైటీ బాగా తగ్గుతున్నది. ఇలాంటి రీజన్స్ అన్నీ ఇక్కడ వర్కౌట్ అవుతున్నాయి.
అందుకని డిప్రెషన్తో బాధపడే వారికి ఇంగ్లీష్ మందులాగా వ్యాయామం ఉపయోగపడుతున్నది అని అంటున్నారు. వాళ్ళు ఇంకా ప్రాణాయామం ఆసనాలు చెప్పలేదు. అదే న్యాచురోపతి ఫాలోవర్స్కి ప్రాణాయామం, యోగా ఈ రెండూ జోడిస్తే ఇంకా డిప్రెషన్, యాంగ్జైటీ అసలు మందుల జోలికి వెళ్లకుండా 100% బయటపడవచ్చు. వాటన్నిటికంటే బెస్ట్ వ్యాయామం ఇది. అందుకని రోజు ఈ డిప్రెషన్, యాంగ్జైటీతో బాధపడేవారు మందులు ఉన్నవి పోగొట్టుకోవాలన్నా, దాన్ని కంప్లీట్గా బయటపడాలన్నా, అలా అనిపించిన వారు మందుల జోలికి వెళ్లకుండా ముందు నుంచి రోజు మీరు పావు గంట నుంచి 20-25 నిమిషాల సేపు ప్రాణాయామం రెగ్యులర్గా చేయండి. అందులో భ్రామరీ ప్రాణాయామం చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది చాలా మంచిది. దీనితో పాటు కొద్దిగా అనులోమ విలోమ ప్రాణాయామం చాలా మంచిది. దీంతోపాటు చంద్రనాడి ప్రాణాయామం మిమ్మల్ని కూల్గా కామ్గా చేయడానికి ఉపయోగపడేది. దీనితో పాటు ఓంకారాన్ని ఎక్కువసేపు ఉచ్చరించడం, ఇట్లాంటివి ఒక 4-3 రకాలు కనుక రోజు 20 నిమిషాల సేపు చేయగలిగితే బాగుంటుంది. దీంతోపాటు సూర్య నమస్కారాలు, ఎండలో ఉండి మనం ఒక అరగంట 20 నిమిషాల సేపు అన్న సూర్య నమస్కారాలు ఎక్కువసేపు చేయగలిగితే చాలా సెరటోనిన్ పెరిగి ఆ డిప్రెషన్ సంబంధమైన బ్యాడ్ హార్మోన్స్ కొంచెం తగ్గుతాయి. ఆ మార్పు మంచిది. ఆసనాలు చేయటం, సూర్య నమస్కారాలు అభ్యాసం చేయటం, ఇలాంటి టెక్నిక్స్ని మీరు అవలంబిస్తూ రోజులో ఒక మెడిసిన్ లాగా ఉపయోగపడే ఒక పౌడర్ ఒకటి చెప్తాను. అదే వెల్వెట్ బీన్ పౌడర్. ఈ వెల్వెట్ బీన్ పౌడర్ కనుక మీరు వాడితే దీనివల్ల ఏమవుతుందంటే డోపమిన్ అనేది డైరెక్ట్గా ఉన్న పౌడర్ అన్నమాట ఇది. ఆ వెల్వెట్ బీన్స్లో డోపమిన్ అనే హ్యాపీ హార్మోన్ ఉంది. ఈ డిప్రెషన్ ఎక్కువ ఉండేసరికి వాళ్ళల్లో డోపమిన్ లెవెల్స్ బాగా తక్కువ ఉంటాయి, సరిగా తయారు కాదు. డోపమిన్ ఎంత పెరిగితే అంత ఆనందంగా, సంతోషంగా, మనం హ్యాపీగా ఉంటాం అన్నమాట. మూడ్ బాగుంటుంది, మూడ్ స్టేబుల్గా, హెల్దీగా ఉంటుంది. అందుకని డోపమిన్ డైరెక్ట్గా ఉన్న ఆహారం వెల్వెట్ బీన్. కాబట్టి వెల్వెట్ బీన్ పొడిని, ఒక స్పూన్ పొడిని తేనెలో 1 స్పూన్ తీసుకుని 2 స్పూన్లు ఆ తేనెలో కలుపుకొని అట్లా తినేసేసేయండి. లేకపోతే ఎందులో కలుపుకొని అట్లా త్రాగేసేసేయండి. ఒక అరకప్పు, పావు కప్పు నీళ్ళు అట్లా తాగేసేయండి. అట్లా రెగ్యులర్గా వెల్వెట్ బీన్ 1 స్పూన్ వాడచ్చు. మరీ ట్రబుల్ ఎక్కువ ఉంటే ఇంకో అర స్పూన్ ఎక్కువ వాడినా నష్టం లేదనమాట. ఇలా వాడుకుంటూ మీరు ఇందాక చెప్పిన యోగా, మెడిటేషన్, వ్యాయామాలు చేయగలిగితే మందు జోలికి అసలు వెళ్ళక్కర్లా. ఈ వెల్వెట్ బీన్ పౌడర్ అనేది మనం చెప్పగా, పరిశోధనలో రుజువైందని తెలుసుకుని చెప్పగా A to Z న్యాచురోపతి సంస్థ వారు మీకు ఇప్పుడు మంచి క్వాలిటీ దాన్ని అందిస్తున్నారు. అట్లాంటి చోట మీరు పొంది ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఇలా వ్యాయామం అనేది మానసిక ఆరోగ్య సంరక్షణ కూడా ఎంత మంచిగా ఉపయోగపడుతుందని అర్థమైంది. కాబట్టి అందరం మన జీవితంలో ఒక వ్యాయామాన్ని ఒక భాగంగా 1 గంట సేపన్నా చేయటానికి మొదలుపెట్టి అట్లా కొనసాగిస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.